ఈరోజు మాది సెకండ్ షోరూమ్. నీది 4, 5, 6. ఈరోజు 4. ఇంకా ఒక వారం 10 రోజుల నుంచి ఇది ఏ 10, 20 అనుకుంటా. ప్రీమియం మోడల్ కలర్ చూడు, డిఫరెంట్ గా ఉంది. గ్రీన్ వచ్చింది కదా. ఇది కోనా ఏమో, ఒక కోనాలో కూడా ఇలాగే ఉంటది. అది డాష్ బోర్డ్. ఎస్యూవీ రైట్, ఇది ఫుల్ సైజ్ కార్. ఓకే ఓకే, నేను లోపల అది చూసి మనకేం తెలుసు. ఇది నాకు ఈ కలర్ నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నుంచే వాడి ఫేవరెట్ కూడా ఆరెంజ్ అయింది. సో నాది ఆల్రెడీ ఆరెంజ్ ఫేవరెట్ కలర్. కారు ఓనర్ గారు చెక్ చేస్తున్నారు. విచ్ కార్ డు యు లైక్ చెర్రీ? వి ఆర్ థింకింగ్ ఆఫ్ ఇదా, ఇది కదా, ఇది ఎన్ లైన్. యూ లైక్ ఎవ్రీథింగ్ చెర్రీ. ఇప్పుడు మన దాంట్లో ఇది ఉందా? బ్లూ లేదు. ఇక్కడ ఉన్నాయి కదా పేర్లు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కల్ప్సా. ఈరోజు స్పెషల్ వీడియో. ఏంటి చెప్తారా? కెనడాలో కారు కొందామని అనుకుంటున్నాము. సో దానికి చూస్తున్నాం కార్స్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కాదు, కెనడాలో కార్ కొని చూడు. అప్పుడు నీకు అదేంటి ఇన్సూరెన్స్ రేట్స్ తెలుస్తాయి అన్నట్టు. అదే కదా. కార్ కూడా కొనియచ్చు, కానీ ఇన్సూరెన్స్ కట్టాలంటే అమ్ముకోవాలన్నీ. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు బై కార్. అండ్ ఇప్పుడు చూడడానికి వచ్చాం. ఇది ఇదేంటి? ఎలాంట్రా. ఓకే, ఏ కలర్ ఏం చెప్తారు? ఎలక్ట్రానిక్ గ్రే. ఎలా ఉంటుంది కార్, మీరు కూడా మాకు చెప్పండి. అఫ్కోర్స్ ఇది అప్లోడ్ చేసే టైం కొనేసి ఉంటాము, ఏది కొంటాము ఇంకా తెలీదు. ప్రస్తుతానికైతే మేము అందరం దీని వైపు ఉన్నాం. This is a boot, sir. Oh, the boot is good. The size. Okay kada. Take out your hand. Press hard. Come. This is rear seat. Baby, I need air. ఓకే, ఇది కాదు కదా కారు మనం చూడాలనుకున్నది. పైన అది మనకి ఇది వస్తుంది. చెర్రీకి పైన ఏంటి రూఫ్ కావాలంట, అందుకని అంత చూద్దాం అనుకుంటున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రంట్. Daddy. ఇది ప్రిఫర్డ్ ఇది. ఓకేనా? ఓకే, ఈ సేమ్ కార్ కాదు. సో చెప్పు దీని గురించి చెప్పు. ఇక్కడ రూఫ్ ఓపెన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ విల్ హావ్ దట్ రూఫ్ ఓపెన్ ఫర్ అవర్ కార్. ఓకే, సో ఈ కార్ లో లేదు, ప్రిఫర్డ్ లో లేదు. ప్రిఫర్డ్ ప్లస్ టెక్ లో ఇక్కడ రూఫ్ ఉంటదంట. అండ్ ఏం చెప్పు ఇంకా? ఇది డిస్ప్లే చూసామంటే ఇది నార్మల్ డిస్ప్లే కదా, అది 10-inch డిస్ప్లే. కోనాలో లాగా. ఓకే ఓకే. మిగిలినంతా కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటుంది. బీ లింక్ అని ఒకటి ఉంటుంది, మొబైల్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు ఆన్ ఆఫ్. సో మనం వింటర్ టైంలో చూసామంటే ముందుగానే ఆన్ చేసి పెడితే హీటర్స్ ఆన్ అయి ఉంటాయి కదా. ఓకే, అండ్ సీట్స్ కి హీటర్ ఉంటది, అది అన్నిటికీ కామన్ గా ఉంటది. నాకు తెలిసి ఇది హ్యాండ్ బ్రేక్ అంతా వచ్చి అది నెక్స్ట్ బండి చూద్దాంలే, చూపిస్తాడు. సేమ్ వెహికల్ కాదు, 2023 ప్రిఫర్డ్ టెక్. లోపల ఫీచర్స్ సేమే, బయటే ఇలా ఉంటది అండ్ ఇది ఉంటది. ఓకే, ఇంటీరియర్ లో ఇలా ఉంటదంట. వేరే గారు చూపించారు మాకు ఇప్పుడు. సన్ రూఫ్ అండ్ సేమ్ ఇంకా మిగిలిందంతా ఇక్కడ ఇది చేంజ్ అయింది కదా.
We are not in control. ఓకే But if you hit some numbers, tell me. ఓకే Because Chinese tell me they don't want to go. Then I tell them. ఓకే మేక్ సెన్స్ నో దట్స్ ఫైన్ If you have some particular number you dislike, you tell me. ఓకే I cannot choose, but I can eliminate some. ఓ యూ కెన్ ఎలిమినేట్ సంథింగ్ ట్రై చేద్దాం నంబర్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ కార్ Oh my యూ god. మామా హ్యాండ్ షేక్ We booked the car. Yeah. Are you happy? ఇది ఒక లోపల ఏదో ఒక ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్ అదైతే డైలాగ్ ఉంటుంది కదా. ఇది లోపల ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. Hmm. దీంతో కానీ దాంతో కానీ అయోమయంతో కూడిన ఏదో ఐ డోంట్ నో వాట్ ఇస్. సో ఇది నీ ఫీలింగ్, యు ఆర్ హంగ్రీ. ఓకే కొత్త కార్ కొన్న సందర్భంగా డిన్నర్ పార్టీ. నోప్. ఫైనలీ ఎస్ బిల్ ఆఫ్ సేల్ అయింది. ఇంకొక 1 monthలో మోస్ట్లీ 1 monthలో కార్ చేతికి వచ్చేస్తుంది. యా ఫైనలీ ఆగస్ట్ ది బెస్ట్ మంత్. లాస్ట్ మేము కార్ కొన్నది డిసెంబర్లో, కానీ తీసుకున్నది జాన్లో. ఇప్పుడు జూలైలో ఆగస్ట్ ఎందుకు బెస్ట్ మంత్? బికాజ్ వాటెవర్ నేను పుట్టాను కాబట్టి మంచి. అతనే మా సేల్స్ పర్సన్. అయ్యాక పంపిస్తాం. యాక్చువల్గా 6కి వెళ్ళాలి, అతను 7:03 అయ్యింది. మా గురించే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకే వెంటనే వెళ్ళిపోయారు. ఫినాన్స్ మేనేజర్తో కూడా మాట్లాడేసాము, ఆవిడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయాక ఇన్సూరెన్స్ మాట్లాడాలి కదా. ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఫైనాన్స్. అది అయిన వెంటనే ఇక ఇన్సూరెన్స్ చూసి బిఫోర్ డెలివరీ అన్నీ రెడీ చేసుకున్నామంటే లైసెన్స్ చేసి ప్లేట్ చేసి ఇచ్చేస్తారు. అది మేబీ మోస్ట్లీ ఇన్ 1 month అంటే 40 daysలో అలాగా వచ్చేయచ్చు చేతికి మ్యాక్స్ అంతే. సో సమ్మర్లోనే వచ్చేస్తుంది కార్ చేతికి అనుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఇది కన్ఫర్మ్ చేయరు. వి మైట్ గెట్. కానీ ఆగస్ట్లో అయితే కంపల్సరీ ఇచ్చేస్తారు, ఎందుకంటే అప్పుడు వస్తుంది కన్ఫర్మ్. అప్పుడు ఆగస్ట్లో ఎప్పుడని చెప్పలేదు, ఇంకా ఆగస్ట్ మంత్ ఎండ్ లోపు డెలివరీ అయిపోతుంది, ఇచ్చేస్తారు. అదే అనమాట. సో మళ్ళీ 1 month తర్వాత కార్ తీసుకున్నాక మళ్ళీ అన్ని పోస్ట్ చేస్తాం. ఓకే అంటిల్ దెన్ బాయ్. వీళ్ళైతే దాన్ని మర్చిపోతారు, నేనైతే మళ్ళీ ఫోన్లు చేయడం, ఏ బాబు ఇక్కడ ఉంది స్టేటస్. అవును, ఇంకొకటి చెప్పాలి. అమ్మాయిలు బార్గెన్ చేస్తారంటారు కానీ అమ్మా దేవుడా, బార్గెనింగ్ ఏమైనా ఉందా? ఇంకేమైనా తగ్గించడం అవుతుందా? ఇంకేమైనా అలాగే ఉంది, ఇంకేమైనా తగ్గించడం అవుతుంది? ఇంకెక్కడైనా మీరు చేయగలరా? మళ్ళీ ఏదైనా ఫ్రీగా ఇస్తారా? అబ్బా కార్స్ దగ్గర అబ్బాయిలు చేసేది చూడాలి, అప్పుడు అమ్మాయిలది షాపింగ్ అంతా ఒక షాపింగే కాదంటారు. కార్ కొంటున్నాం అన్నప్పుడు అన్ని కనుక్కోవాలి. మేము అలాగే ఒక బట్టలు కొన్నా మేము ప్రతిదీ విలువైన ఇదిగా చూస్తాం కాబట్టి మేము బట్టలు కొన్నా అలాగే చూస్తాం. అర్థం చేసుకోరు. సరే పదండి, సొల్లెందుకు. బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? సో ఇంటి నుంచి క్యాబ్లో ఊబర్లో బయలుదేరాం. ఇంకొక 20 minutesలో చేరుకుంటాం. వార్తలు అందిస్తున్నది అన్నట్టుగా. హలో, ఆఫ్టర్ 1 month ఐ గెస్ లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. అండ్ వీ కేమ్ ఎక్కడికి, వేర్ ఆర్ వి చెరి? ఎక్కడున్నాం? Getting our car. Yeah, we are getting our car and we are ready. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 minutes late. We'll go యాజ్ యూజువల్. అదే యాజ్ యూజువల్ కాదు, కారు ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఓకే కలుద్దాంలో తర్వాత. బయట రెడీగా ఉంది. దిస్ ఇస్ అవర్ కార్ చెర్రీ. చెరి So this kind of car we have made. And I see it open. ఓకే. yes, you can open that. Yeah. Okay. So we will try. హాయ్ చెర్రీ. Finally we got our car. This is our car. దిస్ ఈస్ యువర్ బర్త్డే గిఫ్ట్. ఓకే హ్యాపీ బర్త్డే కల్పు. కార్ నాకు డ్రైవింగ్ కూడా రాదు, కార్ కొనుక్కున్నది నేర్చుకోవాలి. ఆఫ్ కోర్స్ మా గురించి, నాకు గిఫ్ట్ అట. ఫైనల్లీ కార్ వచ్చేసింది.
ఎలా అలా ఉంది తిరిగి బాగుంది చాలా. కాదు ఫీలింగ్ ఎలా ఉంది? మామూలుగానే అది ఆర్డినరీ ఫీలింగ్ ఏమో తెలియట్లేదు, ఎందుకంటే వారం వారం కార్ రెంట్కి తీసుకుని అలవాటు అయిపోయి ఇది మంది అనేటప్పుడు నాకు ఏమో ఓకే బట్ గుడ్ ఫీలింగ్. That's what you wanted to say. సరే I'm feeling excited. My baby is excited. అసలు వదిలి రావట్లేదు, అసలు లోపలే ఉన్నాడు. అదే కదా, I'm so happy. చూపించు అలాగే తిప్పి. Yeah. ఫుల్గా సౌకిల్ చేసి ఇస్తాము. సో ఇది మా కార్ అనమాట. ఇది ఫ్రంట్, ఇది సైడ్. ఇంకెవరో చెప్తావా? లోపల ఉన్నాడు ఆల్రెడీ కూర్చో. ఇది డోరు, ఇది అద్దం. అది టైర్. ఓకే ఫైనల్లీ ఇప్పుడు గుడికి వెళ్ళి టైం ఉంది కదా, 11:30 గుడికి వెళ్ళి పూజ చేయించేస్తే అయిపోతుంది. ఓకే, సీ ఇన్ టెంపుల్. కుడికాలు పెట్టి హాయ్. ఓకే స్టార్ట్. వెళ్ళిపోతారా నన్ను వదిలేసి? కమాన్ ఎక్కు. హలో మేడం, కారు ఓనర్ గారు ఎక్కండి, మీ బర్త్డే గిఫ్ట్ అయిపోయింది. కుడికాలు పెట్టడం చాలా కష్టంగా ఉంది. అలవాట్లేని విషయం కాదు, ఇది లెఫ్ట్ నుంచి కదా రావాలి. I need a thing to. ఓకే, ఇది ఫస్ట్ వాడికి కావాల్సింది. అండ్ ఓ మై గుడ్నెస్, ఆర్ యు హ్యాపీ నౌ? ఇట్స్ డర్టీ ఫుల్ ఆఫ్. ఇదే హ్యాపీ? వాడికి కావాల్సింది ఫైనల్లీ నెరవేరింది. లైక్ ఇట్? ఓకే లెట్స్ క్లోజ్ దిస్ వన్. ఓకే, ఇలా ఉంచు దానిలో కావాలంటే. ఇది ఇలా ఉంచుదాం. ఓకే, డోంట్ క్లోజ్ ఇట్. వై యు వాంట్ సీ బ్యూటిఫుల్ స్కై? ఓకే, ఓకే దేవుణ్ణి తలుచుకొని మొదలు పెట్టండి. మన కార్ స్టార్ట్ చేయండి. తిరుపతి వెంకటాచలపతి టెంపుల్. Yes, the first stop. Closing soon. Are you comfortable, mommy? Yep. దేవుని తలుచుకున్నారా లేదా? తలుచుకుంటాను ఇప్పుడు కూడా. గుడికి వచ్చేసాం. Yes. కొంచెం హాఫ్ అన్ అవర్ అలా ఉంది అంతే, వెళ్ళి కనుక్కోవాలి. ఏమైనా పూజలు అయ్యాయా? చెప్పాను, అదే తెచ్చాను పాంప్లెట్. టెంపుల్ ఎంట్రన్స్. చూపించు. లేదు తీసుకురమ్మన్నా. చిత్యామా తన్వా భగ సర్వయుజ్యో హవిమిషనో భగపుర ఏతా భవేహ సమద్వరాజో ససో నమందధిగ్రావేవ శుచయే పతాజా అర్వాచీనం వసువిదం భగన్నో రథమివాశ్వ వాజిన ఆవహంతు. What he's doing? Puja. Then I put on the feet. Not on the steering dashboard. ఇంటికి వచ్చేసాం. పార్కింగ్ లో ఉన్నాం. జోకా. సో ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నీ మంచిగా అయిపోయి మేము ఇండియాలో ఫస్ట్
టైం కార్ కొన్నప్పుడు అన్ని గుర్తొచ్చాయి. కానీ మ్యాటర్ ఏమైందంటే ఇండియాలో మనకి కార్ ఇచ్చేటప్పుడు చాలా ఉంటుంది కదా, పెద్ద పెద్ద కీస్ అది ఇచ్చి అలాగా సెలబ్రేషన్ లా చేస్తారు వాళ్ళు. నేను అప్పటికే అడిగాను ఇక్కడ అదంతా ఉంటుందా అని. అప్పుడు నువ్వేం చెప్పావు? ఉంటదనే అన్నట్టున్నాను. మనం బయట నిల్చుని ఏదో బయట నిల్చుని సరే ఈ షోరూమ్ ముందు ఫోటో తీసుకుందామని తీసుకుంటూ ఉన్నాము. మేము ఉన్నదాన్ని చూసేసి తన కీ తెచ్చి నేరే చేతిలో ఇచ్చేసాడు. అంతే, అయిపోయింది. ఇంకా అక్కడతో ఇంకా ఏవో కొన్ని సైన్ అన్ని పెట్టేసి అంతే. ఏమున్నా మనకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫొటోస్ తీసుకున్నాము. ఇటు తిప్పి అటు తిప్పి తీసింది మళ్ళీ తీసి ఉంటుంది కదా ఈ పంచాయతీలు. మీకు తెలియంది ఏం లేదు, అది అయింది. ఫైనల్లీ చెర్రీకి కావాల్సినట్టు వచ్చింది. నీల్ డౌన్ హియర్, జస్ట్ స్టాండ్ ఆన్ యువర్ యు నో నీ. ఓకే ఓకే ఓకే. మీరేమైనా క్లీన్ చేస్తారా? వేరే వాళ్ళ కార్లు అయితే ఓకే, మంది అని వచ్చేటప్పటికి ఓవర్ జాగ్రత్త అయిపోతుంది. వాడి కార్ ఇది, అర్థమైందా? అయితే ఇద్దరు కలిసి క్లీన్ చేసి చెప్పండి. హెల్ప్ చేస్తాడు నా కొడుకు కావాలంటే. ఎస్. సో అలా ఇక్కడ కార్ ఇస్ మ్యాండేటరీ. 2 years గా ఎలా మేనేజ్ చేసామో విత్ ఫ్యామిలీ, ఇట్స్ రియలీ పెయిన్ అండి. మాతో పాటు చెర్రీ కూడా చాలా సహకరించాడు, చాలా కష్టపడ్డాడు. గ్రాసరీస్కి వెళ్ళాలన్నా మంచులో చాలా ఎన్ని వేసినా చల్లగా ఉండేది. కరెక్ట్. ఇంకిద్దరం వెళ్ళాలన్నప్పుడు చెర్రీని తీసుకెళ్ళక తప్పదు కాబట్టి అన్నీ జరిగే. సో ఇప్పుడు ఫైనల్లీ సో 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 హ్యాపీ ఫర్ చెర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా కార్ కొనేసాం, ఫస్ట్ కారు. ఇలాగే బాగా అందరూ ఉండాలి, అంతా బాగా జరగాలని చెప్పి అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట గుడిలో. సో అంతా ప్రే చేసుకొని బాగా ప్రసాదం తిని ఇంటికి వచ్చేసాం. కంగ్రాచులేషన్స్ టు us. ఎస్. ఇదిగోండి ఈ బుడంకాయ గడే ఏది కావాలంటే అది నాట్ ఓకే. ఒకే క్వశ్చన్ 10 సార్లు అడుగుతాడు. నేను నైట్ చెప్పాము కార్ తీసుకురావడానికి వెళ్ళాలరా అని. ఉదయం లెగిసిన వెంటనే వాడు అన్న ఫస్ట్ ఏంటంటే వి గోట్ టు గెట్ అవర్ కార్ అంట. లెగిసిన వెంటనే అన్నది అదే. కానీ పడుకునే ముందు వరకు కార్ తీసుకుంటాం, సరే కార్ తీసుకున్నాక ఎక్కడికి వెళ్తాం, ఇదే క్వశ్చన్ 50 సార్లు అడిగాడు. టెంపుల్కి వెళ్తాంరా అంటే దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం అంటే ఏదో వెకేషన్కి వెళ్ళాలి ఇప్పుడు అంటే మళ్ళీ అంటాడని భయంగా ఉంది నాకు. అది ఒక పేరు చెప్పాడులేండి, అక్కడికి వెళ్ళాలంట. సో అలా అది. దిస్ ఇస్ అవర్ హ్యాపీ ఫేసెస్. ఓకే, సే బాయ్ చెర్రీ. Bye. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రాపర్లీ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you so much for watching. Subscribe to. Sit down and say. Subscribe to our channel. Subscribe to our channel. What is our channel? Kalpsa. వెరీ గుడ్. Okay. కల్ప్సాయ్ అది పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఓకే బాయ్. నువ్వే ఇలా పెట్టేసుకుంటే చూసే వాళ్ళు ఏం చేయాలి? నీ రోజులు వెళ్ళాక. ఓకే, bye bye. బాయ్ బాయ్.